వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. దుబాయ్ ఎయిర్ షోలో భారత యుద్ధ విమానం తేజస్ కూలిపోయిన విషయం తెలిసిందే. భారత వాయుసేనలోకి తేజస్ వచ్చినప్పటి నుంచి ఇది రెండో ప్రమాదం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మిగ్ విమానాలు, అమెరికా F-16, F-35, చైనా తయారీ J-15 ఇలా ఎన్నో యుద్ధ విమానాలు కూలిపోయిన ఉదంతాలున్నాయి. ఒక యుద్ధ విమానాన్ని వైమానిక దళంలోకి ప్రవేశపెట్టే ముందు డ్రై రన్, టేబుల్ టాప్ ఎక్సర్సైజ్, మాకప్ ప్రెజెంటేషన్, స్టాటిక్ డిస్ప్లే బ్రీఫింగ్, కాక్పిట్ ఫెమిలరైజేషన్, మిషన్ రిహార్సల్ డిస్ప్లే ఇలా ఎన్నో ప్రక్రియలుంటాయి. అంతా సవ్యంగా ఉందనుకుంటేనే యుద్ధ విమానాలను వాయుసేనలోకి ప్రవేశపెడతారు. ఇక ఎయిర్ షోలలో పాల్గొనే యుద్ధ విమానాల విషయంలో అంతా పకడ్బందీగా ఉంటుంది. అలాంటప్పుడు దుబాయ్ ఎయిర్ షోలో మన విమానం ఎందుకు కూలిపోయింది? అసలు యుద్ధ విమానాలు కూలిపోవడానికి కారణాలేమిటి? సాంకేతిక సమస్యలే కారణమా? పైలట్ల తప్పిదాలతోనే ఘటనలు జరుగుతున్నాయా? లేక G-ఫోర్స్ లాంటి గురుత్వాకర్షణ అంశాలే ఫైటర్ పైలట్ల పాలిట మృత్యువుగా మారుతున్నాయా? ఇంతకీ ఈ G-ఫోర్స్ ఏమిటనుకుంటున్నారా? G అంటే గ్రావిటీ, అదే గురుత్వాకర్షణ శక్తి. గాల్లో ఎగిరేప్పుడు గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. యుద్ధ విమానాల్లో వేగానికి పైకి నిటారుగా ఎగిరేటప్పుడు, నిటారుగా కిందికి దూసుకువచ్చేటప్పుడు ఆ గురుత్వాకర్షణ శక్తి 9G దాకా ఉంటుంది. అంటే ఒక ఫైటర్ పైలట్ బరువు 60 కిలోలు అనుకుంటే G-ఫోర్స్లో అంతకు 9 రెట్ల వరకు అంటే 540 కిలోల మేర గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఆ సమయంలో రక్త ప్రసరణలో జరిగే మార్పులతో పైలట్కు ఎస్కేప్ అయ్యే అవకాశం కూడా ఉండదు. అంటే G-ఫోర్స్ అనేది ఫైటర్ పైలట్ల పాలిట ఆకాశంలో కనిపించని శత్రువే. G-ఫోర్స్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి పాజిటివ్ G అండ్ నెగిటివ్ G. ఈ రెండింటి కారణంగానే పైలట్ బరువుకు 9 రెట్లు అధికంగా గురుత్వాకర్షణ పెరుగుతుంది. విమానం నిటారుగా పైకి ఎగిరినప్పుడు పైలట్ పాజిటివ్ G-ఫోర్స్కు లోనవుతాడు. ఈ స్థితిలో శరీరంలోని రక్తం తల వైపు నుంచి కాళ్ల వైపునకు ఎక్కువగా ప్రవహిస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. ఫలితంగా కాళ్ల నుంచి గుండెకు రక్తం సరఫరా మందగిస్తుంది. దాంతో పైలట్కు కళ్ళు మసకబారుతాయి, కళ్ల ముందు చీకట్లు కమ్ముకుంటాయి. దీన్నే గ్రే అవుట్ అంటారు. క్షణాల్లో పైలట్ బ్లాక్ అవుట్ దశకు చేరుకుంటాడు. అలా సెకండ్ల వ్యవధిలోనే G-ఫోర్స్ ఇండ్యూస్డ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ దశకు చేరుకుంటాడు. అంటే స్పృహ కోల్పోయే దశలో ఉంటాడు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు G-సూట్లను రూపొందించారు. ఈ సూట్లు మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇక నెగిటివ్ G-ఫోర్స్ విషయానికి వస్తే ఇది పాజిటివ్ G-ఫోర్స్కు పూర్తి వ్యతిరేకం. యుద్ధ విమానాన్ని కిందికి నిటారుగా తీసుకెళ్తున్నప్పుడు పైలట్ ఈ దశకు చేరుకునే ప్రమాదాలుంటాయి. ఈ దశలో కాళ్ల నుంచి రక్త ప్రసరణ మెదడుకు చేరుతుంది. కళ్లకు అధిక రక్త ప్రసరణ అయితే కంటి ముందు అంతా ఎర్రగా కనిపిస్తుంది. రెటీనా వద్ద అధిక రక్తం చేరటం వల్ల ఇలా జరుగుతుంది. పైలట్ ముఖం కూడా ఎరిపెక్కిపోతుంది. అధిక రక్త ప్రసరణతో మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. పాజిటివ్ G నుంచి రక్షణకు శాస్త్రవేత్తలు రూపొందించిన G-సూట్లు ఉన్నా నెగిటివ్ G నుంచి రక్షణలు లేవు. G-ఫోర్స్లో పాజిటివ్, నెగిటివ్ గ్రావిటీల మార్పుల సమయంలో కలిగే పుష్ పుల్ ఎఫెక్ట్ మరీ ప్రమాదకరమైనది. ఈ దశలో రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి పైలట్ స్పృహ కోల్పోతాడు. ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ మానవ శరీర పరిమితులు యుద్ధ విమానాల్లో పెద్ద సవాలుగా మారుతున్నాయి. అత్యాధునిక యుద్ధ విమానాలున్న ఆకాశంలో కనిపించని శత్రువుగా పేరున్న G-ఫోర్స్ నుంచి తప్పించుకోవటం ఫైటర్ పైలట్లకు కఠిన పరీక్ష అని చెప్పవచ్చు. పైలట్ల మానసిక స్థితి, శారీరక దారుఢ్యం, శిక్షణ తీరుతెన్నులు, క్రైసిస్ మేనేజ్మెంట్లో సామర్థ్యం మాత్రమే వారిని కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. దిస్ ఇస్ యాంకర్ దుర్గా సైనింగ్ ఆఫ్.